హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈరోజు కొన్ని స్పెషల్ స్టాక్స్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. వన్ ఆఫ్ దెమ్ 18% ర్యాలీ తీసిన BASF ఇండియా గురించి, అనదర్ వన్ 16 రూపీస్ పెన్నీ స్టాక్ విచ్ ఈజ్ రికవరీ ఫ్రమ్ లాసెస్ అండి. లాస్ట్ 5 క్వార్టర్స్ నుంచి లాసెస్ని పోస్ట్ చేస్తున్న కంపెనీ ఈ రోజు రిజల్ట్స్ ఏదైతే అనౌన్స్ చేసిందో దాంట్లో ప్రాఫిట్స్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఇంకొన్ని రిజల్ట్స్ గురించిన డీటెయిల్స్ కూడా చూద్దాం. సో ఈ రిజల్ట్స్ గురించి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే కనుక, మీరు లాస్ట్ 3 డేస్ నుంచి వీడియోస్ చూసినట్టయితే మోస్ట్లీ వీఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ద క్వార్టర్లీ రిజల్ట్స్, బికాస్ ఇఫ్ యూ ప్రాక్టీస్ దిస్ వెల్ ఇట్ విల్ గివ్ మచ్ మోర్ బెటర్ రిజల్ట్స్ ఇన్ ఇంట్రాడే ఆల్సో అండ్ ఇన్ స్వింగ్ ట్రేడింగ్ ఆల్సో అండి. బికాస్ ఎస్టర్డే మనం జూబిలెంట్ ఇండస్ట్రీస్ గురించి, టాటా కెమికల్స్ గురించి డిస్కస్ చేసాం. ఈరోజు 9.9% జూబిలెంట్ ఇండస్ట్రీస్లో, అలాగే 7.0% టాటా కెమికల్స్లో ర్యాలీ అనేది కనిపించింది. సో ఏబీ క్యాపిటల్స్ గురించి కూడా, ఆదిత్య బిర్లా క్యాపిటల్స్ గురించి కూడా మనం నిన్న టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది, విచ్ ఈస్ క్లోజ్డ్ ఎట్ 7.35% అప్పర్ సైడ్. 3 డేస్ బ్యాక్ 14 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉన్న పెన్నీ స్టాక్ గురించి రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది, విచ్ ఈస్ డైలీ క్లోజింగ్ ఎట్ అప్పర్ సర్క్యూట్. ఈరోజు 9.84% ర్యాలీ అనేది తీయడం జరిగింది. 14 రూపీస్ నుంచి ఈ రోజు వరకు 3 డేస్లోనే 17 రూపీస్ వరకు వెళ్ళడం జరిగింది. సో అదర్ నెక్స్ట్ డే చూసినట్టయితే 85 రూపీస్లో ట్రేడ్ అవుతున్న ఫార్మా స్టాక్ గురించిన డీటెయిల్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది, విచ్ ఈజ్ 85 రూపీస్ నుంచి 93 రూపీస్ వరకు పెరగడం జరిగింది. ఇట్ ఈజ్ ఆల్సో ట్రేడింగ్ ఎట్ 5% అప్పర్ సైడ్ టుడే ఆల్సో. సో రిజల్ట్స్ బాగున్నట్టయితే అల్టిమేట్లీ స్టాక్ విల్ పర్ఫామ్ వెల్. సో ఈరోజు చూసినట్టయితే ఎంకే గ్లోబల్ కూడా మనకి మంచి రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో దానివల్ల 6.82% ప్రాఫిట్ అనేది అయితే కనిపించడం జరిగింది. సో ఇదే విధంగా మిగతా కంపెనీస్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. సో మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవుతున్నట్టయితే యూ కెన్ వ్యూ ద డీటెయిల్స్ అండి. ఇక్కడ మనకి ఎవ్రీడే ఆల్మోస్ట్ ఆ రోజు ఇచ్చిన స్టాక్స్ గురించిన డీటెయిల్స్ అయితే, రిజల్ట్స్ పోస్ట్ చేసిన స్టాక్స్ గురించి అయితే మ్యాక్సిమం పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. సో మీరు ఈరోజు పర్ఫార్మెన్స్ చూసినట్టయితే లాస్ట్ 5 స్టాక్ IIFL వెల్త్ మేనేజ్మెంట్ అండ్ అదానీ ఎంటర్ప్రైజెస్, గెయిల్ గురించి కూడా వీడియోస్లో అయితే మెన్షన్ చేయలేదు, కానీ వాటి యొక్క డీటెయిల్స్ని అయితే ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది, విచ్ ఈజ్ పోస్టెడ్ గుడ్ రిజల్ట్స్ అయితే గుడ్ రిజల్ట్స్ అని మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అదానీ ట్రాన్స్మిషన్స్ గుడ్ నెంబర్, గేల్ ఇక్కడ చూడండి గుడ్ నెంబర్స్ అని పోస్ట్ చేయడం జరిగింది. సో యావరేజ్ ఉన్న కంపెనీస్ యొక్క రిజల్ట్స్ యావరేజ్ గాను, అలాగే ఎక్సలెంట్ నెంబర్స్ ఉంటే జూబిలెంట్ ఇండస్ట్రీస్ ఎక్సలెంట్ నెంబర్స్, అందుకే ఈరోజు 9% ర్యాలీ అనేది కనిపించింది, విచ్ ఈజ్ బంపర్ రిజల్ట్స్ టాటా కెమికల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, విచ్ ఈస్ ట్రేడెడ్ ఎట్ 7 to 8% అప్పర్ సైడ్ టుడే. సో దీస్ ఆర్ ద రిజల్ట్స్ అండి. సో రిజల్ట్స్ యొక్క మ్యాజిక్ ఏంటి అంటే, ఎప్పుడైతే పర్ఫార్మెన్స్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా గ్రోత్ అయినట్టయితే స్టాక్ యొక్క ప్రైస్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఈ రోజు పోస్ట్ చేసిన డీటెయిల్స్ చూడండి. రానే హోల్డింగ్స్ ఎక్సలెంట్ నంబర్స్, బర్గర్ పెయింట్స్ బిలో ఎక్స్పెక్టేషన్స్, హిందాల్కో రిజల్ట్స్ అయితే బాగున్నాయి. 6.7% ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది కనిపించింది, విచ్ ఈజ్ నెట్ ప్రాఫిట్ అనేది ఆల్మోస్ట్ 493% ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ కనిపించింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ 45% పెరుగుతూ కనిపించింది. కానీ 845 crores అదర్ ఇన్కమ్ నుంచి వచ్చిన ప్రాఫిట్స్ని అయితే దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇఫ్ యూ విల్ డిడక్ట్ దట్ వన్ ఇట్ విల్ బి బిలో 2000 crores అండి, విచ్ ఈజ్ బిలో ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పవచ్చు. సో 443లో హిందాల్కో అనేది ట్రేడ్ అవుతుంది. బట్ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ 2787 crores అనేది ఆల్ ఫ్రమ్ ఆపరేషనల్ ప్రాఫిట్స్ అని చెప్పేసి. సో 41,358 రెవెన్యూ అయితే జనరేట్ చేయడం జరిగింది, విచ్ ఈస్ గుడ్, 64% అప్పర్ దెన్ ద ప్రీవియస్ ఇయర్ సేమ్ క్వార్టర్. అండ్ ఆపరేషనల్ ప్రాఫిట్ చూసిన 218% గ్రోత్ అనేది కనిపించింది ప్రీవియస్ ఇయర్ సేమ్ క్వార్టర్తో చూసినట్టయితే. కానీ క్వార్టర్లీ వైజ్గా చూసినట్టయితే కేవలం 2% రెవెన్యూలో అప్సైడ్, 1% ఆపరేషనల్ ప్రాఫిట్స్లో అప్సైడ్ అనేది కనిపించింది. కానీ నెట్ ప్రాఫిట్లో చూసుకున్నట్టయితే మనకి 845 crores యాడ్ అనేది అదర్ ఇన్కమ్ నుంచి యాడ్ అవ్వడం జరిగిందనమాట. సో దట్ ఈజ్ ఏ బిట్ ఆఫ్ కాషియస్ అనమాట. సో పిరమిడ్ ఎంటర్ప్రైజెస్ అనేది గుడ్ నెంబర్స్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ 194% గ్రోత్, ఎందుకంటే ప్రీవియస్ క్వార్టర్లో లాసెస్ని పోస్ట్ చేసిన కంపెనీ 571 crores. సో ప్రజెంట్ క్వార్టర్లో అయితే 539 crores ప్రాఫిట్ని చూపించడం జరిగింది. అండ్ సేల్స్లో చూసినట్టయితే సేల్స్ అయితే తగ్గడం జరిగింది 14% క్వార్టర్లీ వైజ్గా చూసుకున్నట్టయితే, 1% ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నట్టయితే. కానీ ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్స్ పరంగా చూసినట్టయితే 53% సేల్స్లో ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్స్ని అయితే గెయిన్ చేయడం జరిగింది. సో
ఎర్నింగ్ పర్ షేర్ అనేది 22.60గా ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకున్న ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసుకున్నా కూడా హైయెస్ట్గా ఎర్నింగ్ పర్ షేర్ అనేది కనిపిస్తుంది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది కూడా మంచి నెంబర్స్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది, విచ్ ఈస్ గుడ్. రెవెన్యూ పరంగా 5% క్వార్టర్ ఆన్ క్వార్టర్ గ్రోత్, విచ్ ఈస్ 1353 crores. ఇయర్ ఆన్ ఇయర్ చూసినట్టయితే 14% గ్రోత్ అనేది కనిపిస్తుంది. సో ఆపరేషనల్ ప్రాఫిట్లో చూసుకున్నా కూడా ఇయర్ ఆన్ ఇయర్ 2% గ్రోత్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ 29% గ్రోత్ అనేది కనిపిస్తుంది. బట్ ఎస్టిమేషన్స్ని అయితే రీచ్ అవ్వలేదని చెప్పవచ్చు, బికాజ్ ఆఫ్ 53%. ఆల్రెడీ లాస్ట్ జూన్ 2020లో చూసినట్టయితే మనకి 59% ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్స్ ఉండేవి, బట్ ఇప్పుడు చూసినట్టయితే ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి తగ్గడం కనిపిస్తుంది, విచ్ ఈజ్ 53.2% అనమాట. సో 6.55 ఎర్నింగ్ పర్ షేర్ ఉండే కంపెనీ లాస్ట్ ఇయర్లో, ఈ ఇయర్లో చూసుకున్నట్టయితే సేమ్ క్వార్టర్లో 6.49 ఎర్నింగ్ పర్ షేర్ అనేది కనిపిస్తుంది. దట్స్ ద రీజన్ ఐఎమ్ సేయింగ్ ఇట్ నాట్ రీచ్ టు ద లెవెల్స్ అనేది. సో ఓవరాల్గా కంపెనీస్ అనేవి చాలా బాగా రిజల్ట్స్ పోస్ట్ చేసిన కంపెనీస్ యొక్క 3 కంపెనీస్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. రానే హోల్డింగ్స్ అనేది ఎక్సలెంట్ నెంబర్స్ పోస్ట్ చేసిందండి. సో ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ పరంగా చూసినట్టయితే 75% గ్రోత్ అనేది కనిపించింది, విచ్ ఈస్ 15.87%. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రానే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. రానే మద్రాస్ ఉంది, రానే బ్రేక్ లైనింగ్స్ ఉంది, రానే హోల్డింగ్స్ ఉంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ పర్ఫార్మింగ్ వెల్ అండి ప్రజెంట్ చూసుకున్నట్టయితే లాస్ట్ 1 year నుంచి. సో నెట్ ప్రాఫిట్లో చూడండి, లాస్ట్ జూన్లో కేవలం 48 lakhs ప్రాఫిట్ చూపించిన కంపెనీ, లాస్ట్ క్వార్టర్లో అయితే 16 crores లాసెస్ చూపించిన కంపెనీ. ప్రజెంట్ ఇది నెట్ ప్రాఫిట్స్ అనేది 4.6 crores అయితే ప్రాఫిట్ని చూపించడం జరిగింది, విచ్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 738 rupees అన్నమాట. సో దీస్ ఆర్ ద స్టాక్స్ విచ్ ఐ పోస్టెడ్ ఇన్ ద గ్రూప్, అండ్ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ అనదర్ స్టాక్స్ ఇన్ గ్రూప్ ఆల్సో వెరీ సూన్. యాక్చువల్లీ ఐ ప్రిపేర్డ్ దిస్ ఆల్, బట్ గ్రూప్లో అయితే పోస్ట్ చేయలేదు. 3 స్టాక్స్ అని చెప్పాను కదండి. సో వన్ ఆఫ్ దెమ్ ఈజ్ అపోలో ట్రైకాట్ అండి. అపోలో ట్రైకాట్ అనేది రెవెన్యూ పరంగా 240% గ్రోత్ అండి, విచ్ ఈజ్ 171 crores నుంచి 582 crores పెరగడం జరిగింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ 24% గ్రోత్, అల్టిమేట్లీ గుడ్ అండి. చాలా మంచి రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేసింది. సేల్స్ పరంగా చూసుకున్నా కూడా సేమ్ మార్జిన్స్లో మనకి సేల్స్లో అండ్ సేమ్ మార్జిన్స్లో నెట్ ప్రాఫిట్లో కూడా ఇంప్రూవ్ అనేది కనిపించింది. 9 crores ప్రాఫిట్ను పోస్ట్ చేసిన కంపెనీ ప్రజెంట్ చూసుకున్నట్టయితే 48 crores ప్రాఫిట్స్ని అయితే చూపించడం జరిగింది. ఎర్నింగ్ పర్ షేర్ అనేది 2.95 rupees నుంచి 15.69 rupees పెరిగిందండి, విచ్ ఈజ్ అల్టిమేట్లీ గుడ్. ప్రజెంట్ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 1627 rupees. సో ఆపరేషనల్ ప్రాఫిట్స్ మార్జిన్స్ ఆర్ ఇంప్రూవింగ్ అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్స్ ఆల్సో ఇంప్రూవింగ్ అనమాట. సో ఓవరాల్గా చూసినట్టయితే స్టాక్ అనేది చాలా మంచి రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేసింది. దీని యొక్క చార్ట్ ప్యాటర్న్ చూసినట్టయితే మీరు, సో ఓవరాల్గా 530 rupees నుంచి వన్స్ మనకి లాస్ట్ ప్రీవియస్ కరెక్షన్ ఏదైతే పాండమిక్లో మార్చ్ ఏప్రిల్ టు మే వరకు ఏదైతే 2020లో ఫాల్ అయిందో అక్కడే మనకి ఫాలింగ్ అనేది కనిపించింది. ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకి స్టాక్లో ఫాలింగ్ అనేది లేదండి, హయ్యర్ హైస్ను టచ్ చేస్తూ బ్రేక్ చేస్తూ అప్పర్ సైడే వెళ్తూ కనిపిస్తూ ఉంది, విచ్ ఈజ్ అల్టిమేట్లీ గుడ్ అండి. సో కాస్త రీట్రేస్మెంట్ 1400 లెవెల్స్ వరకు చూసినా కూడా ఇది ప్రీవియస్ లోస్ని అయితే బ్రేక్ చేయలేదు. సో ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ బ్రేకింగ్ హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ డౌన్ అండి. సో ఇట్ ఈస్ గోయింగ్ అప్ కంటిన్యూస్లీ ఫ్రమ్ ప్రీవియస్ 1 year. సో విచ్ ఈస్ వెరీ గుడ్. సో ఈ స్టాక్ ఇట్లాంటి స్టాక్స్ని అయితే మీరు వదులుకోవద్దండి. సో 1670లో ప్రజెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. సో రీట్రేస్మెంట్ నుంచి రికవరీ అయ్యింది. లాస్ట్ 3 daysలో కాస్త రీట్రేస్మెంట్ కనిపించినా కూడా రికవరీ అయితే ఈరోజు కనిపించడం జరిగింది, విచ్ ఇస్ 2.7% ఈరోజు పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం జరిగింది బికాస్ ఆఫ్ రిజల్ట్స్ అని చెప్పవచ్చు. సో కమింగ్ డేస్లో కూడా ఇది 17 to 1800 అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో 1580 లెవెల్స్ని స్టాప్ లాస్గా పెట్టుకొని మీరు దీంట్లో కంటిన్యూ అవ్వచ్చండి ఫర్దర్ పొజిషన్స్లో. సో ద నెక్స్ట్ స్టాక్ వచ్చేసి పటేల్ ఇంజనీరింగ్ అండి, విచ్ ఈజ్ ఐ సేడ్ 16 rupees స్టాక్. సో 16 rupees స్టాక్ అని ఎందుకన్నాను అంటే ఇది యాక్చువల్గా లాసెస్ నుంచి రికవరీ అయిన స్టాక్ అని ఎందుకన్నాను అంటే లాస్ట్ 5 quarters దీని యొక్క రిజల్ట్స్ చూసినట్టయితే నెగటివ్గా ఉందండి. సో ప్రజెంట్ ఇప్పుడు చూసిన కన్సాలిడేషన్లో మీకు 40 lakhs లాస్ అనేది కనిపిస్తుంది, బట్ స్టాండ్ అలోన్ రిజల్ట్స్ చూసినట్టయితే మీకు 3.5 crores ప్రాఫిట్స్ అనేది కనిపిస్తుంది, విచ్ ఈజ్ గుడ్. లాస్ట్ 5 quarters తర్వాత పోస్ట్ చేసిన ఏకైక ప్రాఫిట్ ఉన్న క్వార్టర్ ఇది అని చెప్పవచ్చు. సో ఆల్రెడీ ఇది 20 rupees వరకు హయ్యర్ సైడ్ వెళ్ళిన స్టాక్ ప్రజెంట్ ఇది 16 rupees వరకు రీట్రేస్ అయ్యి ఈరోజు రికవరీ అవుతూ కనిపిస్తుంది. 721 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. సో 226 crores సేల్స్ని లాస్ట్ ఇయర్లో సేమ్ క్వార్టర్లో పోస్ట్ చేసింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసుకున్నట్టయితే డిక్లైన్స్ 8% కనిపిస్తూ ఉన్నాయి సేల్స్లో, కానీ ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నట్టయితే 154% గ్రోత్ అనేది కనిపిస్తుంది, విచ్ ఈస్ గుడ్. సో
ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 86.54 క్రోర్స్ అనేది కనిపిస్తుంది, విచ్ ఈస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసుకున్నట్టయితే 54% పెరగడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 284% పెరగడం జరిగిందండి. సో నెట్ ప్రాఫిట్ చూసుకున్నా కూడా 2 టైమ్స్ లాసెస్లో ఉంది. ఆల్రెడీ చెప్పడం జరిగింది 5 క్వార్టర్స్ నుంచి లాసెస్ అని చెప్పేసి. సో ఈ క్వార్టర్లో అయితే 3.5 క్రోర్స్ ప్రాఫిట్ని చూపించిన కంపెనీ. దీని యొక్క చార్ట్ చూసుకున్నట్టయితే మనకి 24 రూపీస్ హై అండి. 24 రూపీస్ మనకి లాస్ట్ జూన్ సెకండ్ వీక్లో చూడడం జరిగింది. అక్కడ నుంచి రీట్రేస్మెంట్ అయితే అవడం జరిగింది. స్టాక్లో స్టీప్ ఫాల్ అనేది అయితే రావడం జరిగింది. 24 రూపీస్ నుంచి ప్రజెంట్ 15 రూపీస్ వరకు ఫాల్ అయ్యి 15 రూపీస్ నుంచి అయితే రికవరీ అవుతూ కనిపిస్తుంది లాస్ట్ 2 డేస్ నుంచి. సో 16.5 రూపీస్లో ప్రజెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. సో లంసమ్ అమౌంట్స్తో అయితే ఇన్వెస్ట్ చేయొద్దండి, ఎందుకంటే 751 క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉన్న 21 క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉన్న ఇదే స్టాక్ 2200 క్రోర్స్ ప్లస్ డెట్లో ఉందండి. సో దీని యొక్క మేజర్ నెగటివ్ ఇంపాక్ట్ ఏంటి అంటే కనుక 99% ఆఫ్ ద ప్రమోటర్ హోల్డింగ్ అండర్ ప్లేడ్జ్ అండి. సో యూ హ్యావ్ టు అబ్జర్వ్ దట్ పాయింట్ ఆల్సో. సో వై ఐఎమ్ మెన్షనింగ్ హియర్ ఈజ్ బికాస్ ఇట్ ఈస్ ఎ టర్న్ అరౌండ్ స్టోరీ. సో లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి లాసెస్ పోస్ట్ చేసింది కాబట్టి ఈ క్వార్టర్లో ప్రజెంట్ ప్రాఫిట్ని మెన్షన్ చేసింది కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు రిస్క్ తీసుకునేవారైతే స్మాల్ అమౌంట్స్తో దీంట్లో ఎంట్రీ తీసుకోవచ్చు విత్ 11.5 రూపీస్ స్టాప్ లాస్తో. సో కాకపోతే లంసమ్ అమౌంట్స్తో అయితే ఇన్వెస్ట్ చేయొద్దండి. సో BASF అనేది ఈరోజు 18% ర్యాలీ తీసిందని చెప్పడం జరిగింది కదండి. సో దిస్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 3413 రూపీస్. ఈ రోజు ఒకే రోజులో 560 రూపీస్ జంప్ అనేది మనకి ఈ స్టాక్లో కనిపించింది బికాజ్ ఆఫ్ అల్టిమేట్లీ గుడ్ రిజల్ట్స్ అండి. బంపర్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ చూసుకున్నట్టయితే 69% గ్రోత్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ సేల్స్ చూసుకున్నట్టయితే 7% గ్రోత్, అండ్ ఆపరేషనల్ ప్రాఫిట్లో 2131% గ్రోత్ అనేది 290 క్రోర్స్గా కనిపించడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నట్టయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇట్ ఈస్ 32% గ్రోత్. నెట్ ప్రాఫిట్ చూడండి, లాస్ట్ జూన్ 2020లో 31 క్రోర్స్ లాస్ మేకింగ్ కంపెనీ, ప్రజెంట్ ఇది 197 క్రోర్స్ ప్రాఫిట్స్ని అయితే ఈరోజు పోస్ట్ చేయడం జరిగింది. లాస్ట్ క్వార్టర్లో చూసుకున్న కేవలం 2 డిజిట్స్ ప్రాఫిట్స్ని అయితే పోస్ట్ చేసింది, విచ్ ఇస్ 56 క్రోర్స్. ఇప్పుడు మల్టీ ఫోల్డెడ్ రిజల్ట్స్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 4 టైమ్స్ రిజల్ట్స్ని అయితే ప్రాఫిట్స్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఎర్నింగ్ పర్ షేర్ చూడండి 12.89 రూపీస్ నుంచి విత్ ఇన్ 1 క్వార్టర్లోనే 45.58 రూపీస్కి జంప్ అవ్వడం జరిగింది. సో దట్ ఈస్ ద రీజన్ అండి ఈరోజు మనకి స్టాక్లో ఇంత మంచి బుల్లిష్ క్యాండిల్ అనేది కనిపించడం జరిగింది, విచ్ ఈస్ 18% అప్పర్ సైడ్ అనమాట. 2870 రూపీస్ నుంచి 3400 రూపీస్ వరకు ఈరోజు జంప్ అనేది అయితే మనకి ఈ స్టాక్లో కనిపించడం జరిగింది. సో ఈ స్టాక్ కూడా హయ్యర్ హైస్ని బ్రేక్ చేస్తూ వెళ్తూ ఉన్న స్టాక్, విచ్ ఈస్ వెరీ గుడ్ స్టాక్. 12,400 క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉన్న మిడ్ క్యాప్ కంపెనీ. సో దిస్ ఈజ్ ఆల్సో గుడ్ అండి. సో కమింగ్ డేస్లో మండే ఆర్ నెక్స్ట్ వీక్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎటువంటి ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా కూడా 3000 లెవెల్స్ వరకు మీరు దీన్ని షార్ట్ టర్మ్ వ్యూలో యాడ్ చేసుకోవడానికి అబ్జర్వ్ చేయండి విత్ 2870 ఈరోజు లో ఏదైతే ఉందో దాన్ని స్టాప్ లాస్గా పెట్టుకొని. సో దీస్ ఆర్ ద 3 స్టాక్స్ అండి. సో అదేవిధంగా ఈరోజు మార్కెట్ వ్యూ ఒకసారి చూద్దాం. బోనస్ షేర్స్ అనౌన్స్ చేస్తున్న కంపెనీస్ గురించిన డీటెయిల్స్ చూద్దాం. సో ఈరోజు సెన్సెక్స్ అనేది ఫాల్ అయింది, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఎస్టర్డే. సో 0.39% సెన్సెక్స్లో ఫాల్, 0.35% నిఫ్టీలో ఫాల్ అవ్వడం జరిగింది, బ్యాంక్ నిఫ్టీలో 0.07% ఫాల్ అవ్వడం జరిగింది. బట్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ అయితే కన్సాలిడేషన్లో స్మాల్ ప్రాఫిట్స్లో 0.06, 0.04% అప్పర్ సైడ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. కంపారేటివ్లీ డిక్లైన్స్తో చూసుకున్నట్టయితే అడ్వాన్సెస్ ఆర్ బెటర్ దెన్ టుడే అండి. డే బిఫోర్ ఎస్టర్డేతో కంపేర్ చేసుకున్నట్టయితే ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అయిన కంపెనీస్ యొక్క డీటెయిల్స్ 932గా కనిపిస్తూ ఉన్నాయి. నెగిటివ్గా క్లోజ్ అయిన కంపెనీస్ కేవలం 785 స్టాక్స్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇండస్ట్రీ పరంగా చూసినట్టయితే మనకి టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ చూద్దామండి. ఇండస్ట్రీ పరంగా నేను ఇందులో ఇమేజ్ యాడ్ చేయలేదు. సో ఈరోజు అయితే మనకి ఆటో సెక్టార్లో, ఐటీ సెక్టార్లో పాజిటివ్నెస్ అనేది కనిపించింది, విచ్ ఈస్ గుడ్. సో ఈరోజు టాప్ గెయినర్స్లో ఇండస్ ఇండియా బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఐఓసీ, టాటా కన్జ్యూమర్, భారతీ ఎయిర్టెల్ ఉన్నాయి. 1.5% నుంచి 3.1% వరకు గెయినింగ్స్తో. టాప్ లూజర్స్లో సిప్లా, రిలయన్స్, శ్రీ సిమెంట్స్, అల్ట్రాటెక్ సిమెంట్ అండ్ ఎస్బీఐ అనేవి 1.4 నుంచి 3.6% వరకు ఫాలో అవడం అయితే కనిపిస్తుంది. సో నెక్స్ట్ వీక్లో బోనస్ అనౌన్స్ చేస్తున్న కంపెనీస్, సో ఆల్రెడీ మీరు లాస్ట్ వీక్లో చూసే ఉంటారు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్లో బోనస్ ఇష్యూ జరిగింది. అదేవిధంగా ధన్సేరి టీలో కూడా బోనస్ ఇష్యూ అనేది లాస్ట్ వీక్లో చూడడం జరిగింది. సో ఇప్పుడు మనకి సిఎస్ఎల్ ఫైనాన్స్, ఈరమ్ ఫార్మాస్యూటికల్స్, ఆల్ఫాలాజిక్, టెక్సీస్ అనే కంపెనీస్, 3 కంపెనీస్ ఆల్సో ట్రేడింగ్ ఓన్లీ ఇన్ ద బీఎస్సీ అండి. ఎన్ఎస్సీలో అయితే ట్రేడ్ అవ్వట్లేదు. 9th రోజున వీటి యొక్క ఎక్స్ బోనస్ డేట్ అనమాట. సో
10th విల్ బి ద రికార్డ్ డేట్ అనమాట. సో మీ దగ్గర రికార్డ్ డేట్ కంటే బిఫోర్, డేట్ కంటే బిఫోరే మీ డీమ్యాట్ అకౌంట్లో ఉండాలి. 1 day బిఫోర్ మీరు ఈ రోజు ఎవరైతే బై చేశారో వీటిని దే కెన్ ఎలిజిబుల్ ఫర్ దిస్ బోనస్ ఇష్యూస్ అనమాట. సో అదేవిధంగా నెక్స్ట్ వీక్లో 13th August ఎక్స్ బోనస్ డేట్ ఉన్న కొన్ని కంపెనీస్ సన్ రిటైల్ 3:5 బోనస్ ఇష్యూ చేస్తుంది. అదేవిధంగా 10:1 స్ప్లిట్ కూడా ఉందండి. సో ఇది స్మాల్ క్యాప్ కంపెనీ, వెరీ స్మాల్ అనమాట. 13 to 14 రూపీస్లో ట్రేడ్ అవుతున్న కంపెనీ. సో ఆల్రెడీ ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది, దాన్ని స్ప్లిట్ చేస్తూ 10 పార్ట్స్గా డివైడ్ చేస్తూ ఉన్నారు. సో 10 shares విల్ బి దేర్. సో ఆ 10 sharesలో 5 shares ఉన్న వారికి 3 అడిషనల్ షేర్స్ ఇస్తూ ఉన్నారు. సో ఇట్ విల్ బికమ్ 16 shares అనమాట. ఎవరి దగ్గర అయితే ఒక షేర్ ఉందో వాళ్ళకి 16 shares అవుతూ ఉంటాయి. దట్ ప్రైస్ ఆల్సో విల్ బి అడ్జస్టెడ్ అకార్డింగ్లీ అనమాట. సారీ, ఇది 24 రూపీస్లో ట్రేడ్ అవుతున్న స్టాక్. నెక్స్ట్ క్షితిజ్ పాలీలైన్ అనేది ఇది కేవలం ఎస్ఎంఈ సెగ్మెంట్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఎన్ఎస్ఈలో. సో 1:6 రేషియోలో మనకి దీంట్లో బోనస్ ఇష్యూ అనేది ఉంది. సో వీటిని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎస్ఎంఈ సెగ్మెంట్ అని ఎందుకు చెప్పానంటే, ఎస్ఎంఈ అంటే స్మాల్ అండ్ మిడ్ ఎంటర్ప్రైజెస్ సెగ్మెంట్ అని చెప్తాము ఎన్ఎస్ఈలో. సో ఇది మెయిన్ బోర్డ్లా కాదండి, దీంట్లో ట్రేడింగ్ అనేది వెరీ లో వాల్యూమ్లో ఉంటుంది. అండ్ మనం మెయిన్ బోర్డ్లో ట్రేడ్ అయ్యే ఎవ్రీ షేర్ని 1 share 2 shares బై చేయవచ్చు. కానీ ఎస్ఎంఈలో ట్రేడ్ అయ్యే షేర్స్ని దే డిసైడెడ్ ద క్వాంటిటీ అనమాట. ఇప్పుడు క్షితిజ్ పాలీలైన్స్లో చూసుకున్నట్టయితే 4000 shares అనేది లాట్ సైజ్ ఉంటుంది. ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు బై, దే హ్యావ్ టు బై 4000 shares అనమాట. సో అంతకంటే తక్కువ క్వాంటిటీలో ట్రేడింగ్ చేయడానికి వీలుండదు, బై చేయడానికి వీలుండదు. దాన్ని ఎస్ఎంఈ సెగ్మెంట్ అంటాం. సో 25 crores కంటే తక్కువ షేర్స్ని ఐపీఓలో లిస్టింగ్ చేసిన కంపెనీస్ని ఎస్ఎంఈ సెగ్మెంట్లో యాడ్ చేస్తారు. దట్ ఈస్ అనదర్ థింగ్. సో దీస్ ఆర్ ద థింగ్స్. సో పటేల్ ఇంజనీరింగ్ యొక్క బిజినెస్ మోడల్ మీరు చూసినట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, అసెట్ ఓనర్షిప్లో ఉన్న కంపెనీ. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అరౌండ్ 1949 అండి. సో 1949 నుంచి పటేల్ ఇంజనీరింగ్ అనేది కంపెనీ ఈజ్ దేర్ ఫ్రమ్ లాంగ్ టైమ్, బట్ లాసెస్లో ఉన్న కంపెనీ అండ్ బ్యాడ్ డేట్స్లో ఉన్న కంపెనీ. బట్ నవ్ ఇట్ ఈస్ ఇన్ టర్న్ అరౌండ్ స్టోరీ. యూ కెన్ అబ్జర్వ్ దిస్. సో దీస్ ఆర్ ద స్టాక్స్ అండి. సో ఇఫ్ ఎనీ అప్డేట్స్ ఐ విల్ అప్డేట్ యూ ఇన్ కమింగ్ డేస్. గ్రాఫైట్ ఇండియా గురించి, ఎంకే గ్లోబల్ ఫైనాన్స్ గురించి కూడా చూడొచ్చు. బంపర్ రిజల్ట్స్ని పోస్ట్ చేసిన కంపెనీ. ముత్తూట్ ఫైనాన్స్ అనేది బిలో ఎక్స్పెక్టేషన్స్లో ఉంది. సో రేపు రిజల్ట్స్ అనౌన్స్ చేయబోయే కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. దివీస్ ల్యాబ్స్, అఫెల్, జేఎస్డబ్ల్యూ హోల్డింగ్స్. సో వీటన్నింటి గురించిన డీటెయిల్స్ రేపటి మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చూద్దాం. ఓకే అండి, ఐ థింక్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.